హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ పవర్। ఈరోజు టాపిక్ వచ్చేసి హైడ్రా అనేది ఓవైసీ బ్రదర్స్ సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీని కూల్చడం లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది। ఎందుకు కూల్చడం లేదంటే మానవతా దృక్పథంతో ఓవైసీ బ్రదర్స్ చెందినటువంటి ఫాతిమా కాలేజీ మేము కూల్చడం లేదు, దాంట్లో దాదాపు 10,000 మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంతో హైడ్రా అనేది ఈ యొక్క ఫాతిమా కాలేజీని కూల్చడం లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది। సో ఒకటి ఆలోచన చేయాలి, ప్రజలందరూ ఏమనుకుంటారు, ఎందుకంటే హైడ్రా కాలేజీకి ఒక రూలు, సామాన్య ప్రజలకు ఒక రూలు, నాగార్జున ఎన్ను కన్వెన్షన్కి ఒక రూలా అని చెప్పేసి ప్రజలైతే మాట్లాడుకుంటారు। ఎందుకంటే గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూర్చున్నప్పుడు ప్రభుత్వానికి కానీ హైడ్రా కానీ ప్రజల తరపు నుంచి పూర్తి మద్దతు వచ్చింది। ఆ తర్వాత సామాన్య ప్రజలు, ఒకరు ఆంధ్ర నుంచి, ఒకరు తెలంగాణ, ఒకరు కర్ణాటక నుంచి, ఒకరు మహారాష్ట్ర నుంచి, తెలంగాణ ప్రజలు వివిధ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లో రూపాయి కూడబెట్టుకొని 10,000కు 20,000కు జాబులు చేసుకుంటా ఇంత జాగా కొనుక్కొని తర్వాత దానిలో ఇల్లు కట్టుకొని నిర్మించుకున్నారు। అలాంటి వాళ్ళకి హైడ్రా అనేది ఖచ్చితంగా అక్రమ కట్టడాలని చెప్పేసి అన్ని పర్మిషన్లు గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పటికీ ఇవన్నీ చెల్లవు అని చెప్పేసి చాలా మంది ఇండ్లను కూల్చేసి వాళ్ళని అయితే రోడ్ల మీద పడేసింది, మనం అందరం చూసినాము। సో ఏదైనా చెరువులను బాగు చేయడం కోసము, హైదరాబాద్ అభివృద్ధి కోసము, ఈ కబ్జాలు లేకుండా చేయడం కోసం అని చెప్పేసి చాలా వరకు అందరూ అనుకున్నారు। ఎందుకంటే పేద ప్రజల ఇళ్లను మాత్రమే చాలా చోట్ల తొలగించడం జరిగింది, వాళ్ళ కన్నీళ్ళను మనం చూసినాము। అలాంటిది ఇప్పుడు ఈ యొక్క ఫాతిమా కాలేజీకి ఒక రూలు, సామాన్యులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి రూపాయి కూడబెట్టుకుని ఇండ్లు కట్టుకుంటే వాళ్ళ ఇండ్లను కూల్చేసి వాళ్ళను రోడ్ల మీద పడేసినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? మరి వాళ్ళకు ఒక రూలు, ఈ యొక్క ఫాతిమా కాలేజీకి ఒక రూలా అని చెప్పేసి ప్రజలైతే ప్రశ్నిస్తారు। ఫాతిమా కాలేజీకి మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఎట్లా అంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చేసి ఆ లోపు వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పేసి ఆ చెరువులని సామాన్య ప్రజల ఇండ్లను ఎట్లయితే మీరు కూలగొట్టిరో అదే విధంగా ఇక్కడ ఫాతిమా కాలేజీని కూడా కూల్చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలైతే అనుకుంటారు। ప్రజల నుంచి అయితే తీవ్రంగా ఈ యొక్క దీని మీద అయితే వస్తుంది। ఎందుకంటే సామాన్య ప్రజల ఇండియా కూల్చినప్పుడు ఫాతిమా కాలేజీకి ఒక న్యాయము, ఒక ఓవైసీ బ్రదర్స్ కాలేజీకి ఒక న్యాయము, సామాన్య ప్రజలకు ఒక న్యాయము అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు, అదేవిధంగా హైదరాబాద్లో ఇండ్లు కట్టుకొని హైడ్రా ద్వారా ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ విధంగానే ఖచ్చితంగా చెప్పాలంటే హైడ్రా మీద గుర్రుగా ఉన్నారని చెప్పొచ్చు। దీని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే సామాన్య ప్రజల ఇల్లు కూలగొట్టేసి వాళ్ళ ఇళ్లను కూలగొట్టేసి చెరువులను రక్షించిన హైడ్రా ఫాతిమా కాలేజ్ కానీ ఇంకా ఏ ఎమ్మెల్యేనో ఎంపీయో వాడి మంత్రియో ఎవడైతేంది సామాన్య ప్రజలు ఓటేస్తే గెలిచిన వ్యక్తులకి ఈ విధంగా జరుగుతుందా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు। కాబట్టి హైడ్రా కూడా ఈ విధంగా ఆలోచన చేయాలి, ఖచ్చితంగా అందరికీ ఒకే న్యాయం ఉండాలి। అది సామాన్యుడికైనా పూరి గుడిసెలను కూడా తీసేసారు కాబట్టి ఆ గుడిసెల్లో ఉన్నటోడికైనా ఆ ఎమ్మెల్యే మంత్రికైనా ఎంత పెద్దోడికైనా సరే ఒకటే న్యాయం ఉండాలి। ఖచ్చితంగా హైడ్రా దీన్ని పునరాలోచన చేయాలి। ఖచ్చితంగా ఫాతిమా కాలేజ్ విద్యార్థుల తరఫున మేము కూడా ఆలోచిస్తున్నాం, విద్యార్థులకు న్యాయం జరగాలి, విద్యార్థులకి ప్రత్యామ్నాయ కాలేజ్ ఏర్పాటు చేయాలి। ఏర్పాటు చేసిన తర్వాత అంటే మంచి పని చేస్తామని చెప్పేసి చెరువు మధ్యలో కట్టుకుంటా అంటే కుదరదు కదా, మేము మంచి పని చేస్తామని చెప్పేసి ఏదైనా చేస్తామంటే కుదరదు కదా। హైడ్రా ఈ దిశగా ఆలోచన చేయాలి, ఖచ్చితంగా ప్రతిదాని మీద చర్యలు తీసుకోవాలి। సామాన్యం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో హైడ్రా మీద, ఈ ఫాతిమా కాలేజ్ మీద కూడా హైడ్రా అలాంటి చర్యలు తీసుకోవాలి, తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము। ఎందుకంటే సామాన్యుల పక్షంగానే ప్రతి ఒక్కరు ఆలోచించాలి, కానీ రాష్ట్రం బాగుండాలి, హైదరాబాద్ బాగుండాలి, మరి దేశం బాగుండాలి అంటే సామాన్యుల యొక్క ఇండ్లను ధ్వంసం చేసి సామాన్యులను రోడ్డు మీద పడేస్తే కాదు కదా। అందరికీ అదే చట్టం, అందరికీ అదే న్యాయం, అందరికీ అదే విధంగా సమానంగా ఏదైనా పని చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు। ఈ దిశగా హైడ్రా ఆలోచన చేయాలి, ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తానని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। జై హింద్।